ఎన్టీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చూస్తే కళ్ళు జిగేలనాల్సిందే. నిజంగా ఎన్టీఆర్ ఫామ్ హౌస్ అంత అద్భుతంగా ఉంటుందట. జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనకి సంబంధించిన ప్రతి ఒక్క చోట కూడా ఆయన ఎంతో లగ్జరియస్గాను లావిషియస్గాను ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఎన్టీఆర్ తన తీరిక సమయాల్లో కుటుంబంతో అంటే తన భార్య అలాగే తల్లి పిల్లలతో కలిసి ఫామ్ హౌస్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆ ఫామ్ హౌస్ విలువ సుమారు 200 కోట్ల పైమాటే ఉంటుందట. సో చూడ్డానికి ఇంద్రభవనంలా ఉంటుందని తెలుస్తోంది. బయటే అలా ఉంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే ఎన్టీఆర్ ఫామ్ హౌస్ అంటే కేవలం మన ఎన్టీఆర్ ఫ్యామిలీయే కాదు, సెలబ్రిటీస్లో చాలా మంది కూడా ప్రత్యేకమైన అకేషన్స్లో తారక్ కోసం అక్కడికి వెళ్తుంటారట. అందరూ కలిసి అక్కడ గెట్ టుగెదర్ అవుతారని తెలుస్తోంది. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ లాంటి ఇంద్రభవనాన్ని ఎన్టీఆర్ తన ఫామ్గా ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ ఎంతో గ్రీనరీతో పాటు లోపల ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంలా కనిపిస్తూ లోపలికి ఎంట్రీ ఇస్తే మాత్రం చాలా ఇంటీరియర్ డిజైన్తో మెస్మరైజ్ చేస్తారట. సౌత్ ఇండియన్ స్టైల్లో మొత్తం ఇంటీరియర్ అంతా ఆయన పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం అందులో ఉన్న యాంటిక్ వస్తువులతోనూ అలాగే మన సౌత్ ఇండియన్ స్టైల్లోనూ ఇంటి నిర్మాణం చేపట్టినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన టేస్ట్కి తగ్గట్టు ప్రతిదీ కూడా తనే దగ్గర నుండి చేయించుకున్నారట. అలాగే లక్ష్మీ ప్రణతికి దీన్ని కానుకగా ఇచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో ఎన్టీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించిన ఈ వివరాలు చూసి నిజంగా ఎన్టీఆర్ లైఫ్ సూపర్ అంటూ మెచ్చేసుకుంటున్నారు. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా వాటిని చూడగలుగుతాం అనుకుంటున్నారు మరి కొంతమంది. సో ఇంకా ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవరా సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. సో దేవరా సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లోకి రావడానికి సిద్ధంగా ఉండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైనటువంటి సెకండ్ రొమాంటిక్ సాంగ్ కూడా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.